తెలియని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడు, అప్పుడు హ్యాపీనెస్ అసలు భలే అనిపిస్తుంది. కొందరు అడగక సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ నేను అడగక ముందే చేసుకున్నారు. 132 మెంబర్స్ అంటే చాలా మందికి చిన్న నెంబరే కావచ్చు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద నెంబర్. మించి ఇంకా నేను కోరుకునేది ఏది లేదు మీ దగ్గర నుంచి. 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఇవి నేను కంప్లీట్ చేసిన అంటే నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది. మీరందరూ కలిసి నా జర్నీలో ఒక పార్ట్ అవుతారని కోరుకుంటున్నా. ఓకే డన్. హాయ్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రోజా స్పార్క్స్. నేను చాలా రోజులు అవుతుంది కదా ఇట్లా మాట్లాడక, ఒక 3 months అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. 3 months నుంచి నేను కెమెరా ముందుకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం 3 months తర్వాత ఇట్లా డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాన్నా. ఈరోజు కొన్ని ముచ్చట్లు మాట్లాడదామని వచ్చిన మీతో పాటు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీలో చాలా మందికి నేను తెలియదు, ఒక 132 మెంబర్స్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ 132 మెంబర్స్ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. ఆ 132 మెంబర్స్లో నాకు ఒక 40 to 50 మెంబర్స్ మాత్రమే తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కలిస్తే 40 మెంబర్స్. కొందరు అడగక సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ నేను అడగక ముందే చేసుకున్నారు. అంటే ఒక 60 to 130 అంటే ఒక 70 మెంబర్స్ అందరూ నాకు అన్నోన్ పర్సన్సే ఉన్నారు. వాళ్ళందరికీ, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ నా తరపున పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను నమ్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మేబీ నా కంటెంట్ మీకు నచ్చుతుందా నచ్చుతలేదా నాకు తెలుస్తలేదు. తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అదే వేరు. తెలియని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడు, అప్పుడు హ్యాపీనెస్ అసలు భలే అనిపిస్తుంది. ఈ 72 మెంబర్స్ ఎవరు నాకు తెలియదు, కానీ వాళ్ళకు మాత్రం చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. నాకు వచ్చిన ఒక 4 ముక్కల్ని ఈ వీడియోలో నేను ట్రై చేసిన ఇన్ని రోజులు. వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదు. ప్లీజ్ ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్లయితే నేను నా 132 మెంబర్ సబ్స్క్రైబర్స్ని రిక్వెస్ట్ చేస్తాను, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే జస్ట్ ఒక చిన్న లైక్ చేయండి, అట్లనే ఎవరికైనా షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చకపోయినా పర్లేదు, నా కోసం ఒక చిన్న లైక్ చేయండి అంతే. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇది నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ. 132 మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదొక్కటి ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయండి నాకు. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది, దగ్గర 6 months కంటే ఎక్కువనే అవుతుంది. జనవరిలో స్టార్ట్ చేసిన, ఇప్పుడు మనము ఆగస్టు ఉన్నామంటే 8 months అవుతుంది దగ్గర నేను ఛానల్ స్టార్ట్ చేసి. 132 మెంబర్స్ అంటే చాలా మందికి చిన్న నెంబరే కావచ్చు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద నెంబర్. ఫస్ట్లో కొంతమంది సరిగ్గా చేయగలుగుతారు, కొంతమంది సరిగ్గా చేయలేరు. నేను సరిగ్గా చేయలేదు అని అనుకుంటాను. ఇక నుంచి ముందుగా ఇంకా మంచిగా చేయాలని నేను అనుకుంటాను. అందుకోసం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే ఛానల్ ఇంకా కొంచెం గ్రో అవుద్ది. ఇన్ని రోజులు నాకు వచ్చిన కంటెంట్ని ఏదో ఒక రకంగా చేసి చూపెట్టిన, ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ చేస్తా. మీరు మాత్రం ఈ చిన్న సపోర్ట్ని నాకు చేసి పెట్టండి. అంతకుమించి ఇంకా నేను కోరుకునేది ఏది లేదు మీ దగ్గర నుంచి. అసలు ఏమైంది అని అంటే, నేను ఛానల్ని మెల్లిగానే గ్రో చేసుకుందాం అని అనుకున్నా, కానీ రీసెంట్గా యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆ ఇయర్లో 8000 వాచ్ అవర్స్ అండ్ 1000 మెంబర్ సబ్స్క్రైబర్స్ రావాలి, ఛానల్ మానిటైజేషన్ కావాలి అని అంటే. సో నాకున్న ఈ 130 మెంబర్స్ని ఇంకా గ్రో చేయాలి నేను, అంటే 1000 మెంబర్స్ వరకు గ్రో చేయాలి. ఈ ఫిబ్రవరి లోపు ఉన్న టార్గెట్ని నేను రీచ్ అవ్వాలి. అంటే నాకున్న టార్గెట్ ఏంటి? 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ ఇవి నేను కంప్లీట్ చేసిన అంటే నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఛానల్ అఫీషియల్గా మానిటైజ్ అయిపోద్ది. ఎవ్రీ మంత్ వీడియోస్ పెడితే ఆ వ్యూస్ని బట్టి నాకు ఎంతో కొంత మనీ జనరేట్ అవుద్ది. సో అందుకు నేను ఈ స్టెప్ తీసుకుంటున్నా. యాక్చువల్గా నాకున్న థాట్ ఏంటి అని అంటే, నేను ఎట్లా గ్యాప్ తీసుకున్నా కదా, కొంచెం మెల్లిగానే గ్రో చేసుకుందామని నేను అనుకున్నా. కానీ ఈ గ్యాప్లోనే ఈ అప్డేట్ వచ్చి నా తల మీద బండ ఎత్తేసింది. నేను ఎందులో అడుగుపెట్టినా కూడా అందులో ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరి సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ గ్రో అవుద్ది. మీ సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏం చేయలేను. మీరు కనుక నా వీడియోని ఒక్క చిన్న లైక్ చేసారంటే అది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేనేదో నా పాటికి వీడియోస్ చేసుకుంటా, వచ్చి రాక చేసుకుంటా నేను ఉంటే ఒకటేసారి ఒక బండ తీసుకొచ్చి నా తల మీద ఎత్తేసినట్టు అయింది ఈ న్యూస్ విన్న తర్వాత. అప్పుడు ఏం చేయాలనో అర్థం కాలేదు. అంటే నేను ఎందులో అడిగేసినా కూడా ఇంతేనా అన్న ఒక
అన్న ఒక థాట్ వచ్చింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒక 3.5 years కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా. ఇంకా దాని తర్వాత అనుకోకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అది వదిలేసి వచ్చేసిన. అదొక డిప్రెషను. ఇప్పుడు ఇందులో అడుగుపెట్టిన. ఇట్లా అడుగుపెట్టిందో లేదో 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలని అంటే చాలా కష్టము. ప్రజెంట్ నాకున్న వాచ్ అవర్స్ టైము 117 hours. అంటే నేను 8 months నుంచి వీడియో చేస్తే 117 వాచ్ అవర్స్ వచ్చినాయి. ఏదైనా ఒక్క వీడియో వైరల్ అయితే అది చేరుకోవడం చాలా ఈజీ, కానీ ఆ వైరల్ వీడియో కోసమే మనం వెయిట్ చేయాలి యూట్యూబ్లో. దానికోసం ఫుల్ పేషెన్స్ ఉండాలి. ఒక్కొక్కరు 1 month 2 monthsలోనే ఛానల్ని మానిటైజేషన్ చేసుకుంటున్నారు. డిపెండ్స్ అపాన్ కంటెంట్. ఇది నా కంటెంట్, నాకు వచ్చిన 4 ముక్కలు మీకు చేసి చూపిస్తా అంతే. బాగా రీచ్ రావాలి, అదేదో చేయాలి ఇదేదో చేయాలని నాకేం లేదు. జస్ట్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా గ్రో చేసుకోవాలి అని నా ప్లాను. ఫస్ట్ నా ముందున్న టార్గెట్ ఏంది అని అంటే ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవడం. అల్లం టీ చేసుకుంటున్నా. ఈ మధ్యలో టీ అస్సలు తాగట్లేదు నేను, చాలా రోజులు అవుతుంది టీ తాగాక. కాఫీకి అలవాటు అయిపోయింది. బట్ ఏదైనా ఒకసారి అలవాటు అయింది అని అంటే ఇంకా అదే రెగ్యులర్గా కొద్ది రోజులు కంటిన్యూ చేస్తా. ఫస్ట్లో టీ తాగేదాన్ని, దాని తర్వాత లెమన్ టీకి అలవాటు అయినా, దాని తర్వాత ఇప్పుడు కాఫీకి అలవాటు అయినా. ఈరోజు స్పెషల్గా అల్లం టీ చేసుకుంటాను. నాకు అల్లం టీ అంటే చాలా ఇష్టం. ఈ టీ అయిన తర్వాత టీ తాగకుండా మీతో ఇంకా 4 ముచ్చట్లు మాట్లాడతా. చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇల్లు. మా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఫుల్ ప్రశాంతంగా. లేకపోతే ఇప్పుడు ఆ టీవీ గోళ్ళకి కొట్టుకుంటా. ఒకవేళ వాళ్ళు కనుక ఉండేది ఉంటే నేను ఈ మాత్రం వీడియోలో కూడా మాట్లాడలేకపోయేదాన్ని, అంత అల్లరి చేసేటోళ్ళు. జస్ట్ 1 week అయింది స్కూల్ స్టార్ట్ అయ్యి. ఆ 1 weekలో 2 days డుమ్మానే కొట్టేసిండ్రు ఇద్దరు. నాకు తెలిసిన కొన్ని, అందులో ఒకటి వంట చేయడము, రెండోది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అని చెప్పిన కదా, అప్పుడు పుస్తకాల పొరుగు లెక్క 3.5 సంవత్సరాలు వాటిని పట్టుకునే కూర్చున్నా. సో ఎంతో కొంత నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు అని నా ఫీలింగ్. సో అది నేను ఇవ్వగలుగుతా. అండ్ డ్యాన్స్ అంటే ఏమో చెప్పలేము, చేస్తానో లేదో, చేస్తా లేదంటే లేదు. ఫ్యూచర్లో నా ఛానల్ గ్రోత్ని బట్టి చూస్తా. చిన్న ఉన్నప్పుడు చేసేదాన్ని నేను ఫుల్గా. ఇంకా ఎప్పుడైతే నేను 10th క్లాస్కి వచ్చినా అప్పటి నుంచి ఇంకా స్టాప్ చేసేసిన. అంటే ఆ ఏజ్ వచ్చిందంటే కొంచెం షై ఫీల్ అవుతాం కదా, సో అప్పుడు నేను ఇంకా స్టాప్ చేసేసిన. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన, కొత్తలో స్టార్ట్ చేసిన. అరే నాకు వచ్చు కదా ఎందుకు ట్రై చేయొద్దు అని. ఇంకా దాని తర్వాత హెల్త్ ఎఫెక్ట్ అయింది, ఇంకా నేను చేయలేకపోయినా పక్కకు పెట్టేసిన. ప్రజెంట్ అయితే ఇంకా కొద్ది రోజుల తర్వాత చూస్తా. ఇప్పుడైతే ఆలోచన అయితే ఏం లేదు. నాకు వచ్చిన ఈ వంటల్ని, ఈ ఇన్ఫర్మేషన్ని, ఇంకా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే అది మీకు ఇవ్వడానికి 100% ట్రై చేస్తా. సో ఇంకా 4 ముక్కలు మాట్లాడేసుకుందాం ఇప్పుడు మనం అంతే. చియర్స్. టీ తాగినప్పుడు ఏం మాట్లాడకుండా ఆ టీ ఒక్కదాన్ని ఆస్వాదించుకుంటూ తాగితే ఆహా స్వర్గం ఆ రోజు. నేను మా వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించేసి మెల్లగా టీ కాఫీ పెట్టుకొని కూర్చొని ఒక 1/2 hour కూర్చొని తాగిన తర్వాత ఇంకా వేరే ఏదైనా చేసుకుంటా. అయిపోయింది. ఫుల్ ప్రశాంతంగా తాగేసిన టీ. ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అది నేను చెప్పిన విషయమే మీకు అర్థమైంది అని అనుకుంటానా. నేను చెప్పిందంతా మీరు కనుక నా వీడియోని జస్ట్ లైక్ చేసి ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇన్ కేస్ మీకు నచ్చకపోయినా ఎవరికైనా యూజ్ అవుద్ది ఆ వీడియో. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ నా తరపున మీ అందరికీ. ఇంకా అట్లనే ఈ వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళకి కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని చూడండి, అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఇంకా రీచ్ కావాల్సింది 870 సబ్స్క్రైబర్స్ అండ్ 3800 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. సో ఈ జర్నీలో మీ సపోర్ట్ నాకు ఉంటేనే ఇదంతా సక్సెస్ అయింది. లేదంటే ఈ 1 year మొత్తం నాకు వేస్ట్ అయిపోద్ది. మళ్ళీ నేను లేదు అని అంటే ఈ ఇయర్ని ఇక్కడితోనే స్టాప్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెష్గా సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ వాచ్ అవర్స్ ఉండవు. వాచ్ అవర్స్ ఛానల్లో నుంచి తీసేస్తారు.
సో వాచ్ అవర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 1 అవర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి 8,000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి ఆ ఇయర్ మొత్తం. అంటే 2027 ఇయర్ మొత్తము నేను 8,000 అవర్స్ కంప్లీట్ చేయాలి. సో అది చాలా అంటే చాలా టఫ్ నాకు. సో మీ అందరు సపోర్ట్ ఉంటేనే నేను అక్కడి వరకు రీచ్ అవుతా. సో ఈ ఒక్క చిన్న హెల్ప్ చేసి పెట్టండి నాకు. అంతకుమించి ఇంకా నేనేం అడగట్లేదు మిమ్మల్ని. ఇక్కడ నుంచి ఏ వీడియో పోస్ట్ చేసినా కానీ ఆ పోస్ట్ చేసిన వెంటనే దాని అనలిటిక్స్ అన్నీ స్క్రీన్ షాట్ తీసి యూట్యూబ్ కమ్యూనిటీలో పెడతా. మీరందరూ కలిసి నా జర్నీలో ఒక పార్ట్ అవుతారని కోరుకుంటున్నా. పేరే సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ చెప్పేదే, ఇంకా వేరే ఏం లేదు, లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా నా కంటెంట్ నచ్చితే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఉంటాను. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. రోజా స్పార్క్స్. ఉంటాను. టాటా.